మేడ్చల్ జిల్లా పోచారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అన్నాజీగూడ రాజీవ్ గృహకల్పకు చెందిన మనోహర్ అనే యువకుడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో వరుసకు మరదలయ్యే యువతి అతనితో పెళ్లికి నిరాకరించింది. ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదరడంతో మనోహర్ కోపం పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఆమెకెక్కించాడు. ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోచారం పోలీసులు విచారిస్తున్నారు. పెళ్లికి నిరాకరించింది అనే కోపంతో యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించాడనంటున్న మల్కాజ్గిరి ఏసీపీ మోహన్ కుమార్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మనోహర్ అనేది ఒక యువకుడు ఒక మహిళకు ఏకంగా హెచ్ఐవి ఉన్నటువంటి రక్తాన్ని ఎక్కించేసి ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. ఇదే అంశానికి మాట్లాడుతున్నందుకు మన దగ్గర ఏసీపీ మోహన్ కుమార్ సార్ ఉన్నారు. వాళ్ళని తీసుకుందాం. సార్, ఎట్లా మీ దృష్టికి ఎలా వచ్చింది చెప్పండి. ఈ పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాజీవ్ గృహకల్పలో మనోహర్ అండ్ రమణి అని చెప్పేసి వాళ్ళ బంధువులు. విక్టిమ్ వచ్చేసి రమణి, మనోహర్ వచ్చేసి ఎక్యూజ్డ్. మనోహర్ది వచ్చేసేమో జనగాము, రమణిది వచ్చేసి ములుగు. వీళ్ళందరూ కూడా బంధువులు. ఈ గతంలో ఈ మనోహర్ వాళ్ళ మదర్కి ఫాదర్కి కూడా ఎయిడ్స్ ఉన్నది. తర్వాత ఆ ఎయిడ్స్ తోటే మనోహర్ వాళ్ళ ఫాదర్ 19 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ మనోహర్ రమణికి ఇద్దరు బంధువులు కాబట్టి మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు. తర్వాత తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి కూడా ఏమైనా ఎయిడ్స్ ఉందని టెస్ట్ చేయించడం జరిగింది. టెస్ట్ చేయించినప్పుడు ఇతనికి పాజిటివ్ వచ్చింది. ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ మనోహర్ ఈ రమణి వాళ్ళ తల్లిదండ్రులు ఇక పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లికి అమ్మాయిని ఇవ్వడం కోసం నిరాకరించారు. ఈ విషయంలో ఈ రమణికి కూడా ఎయిడ్స్ వస్తే తనకు పెళ్లిచ్చి చేస్తారు, తనకు ఇచ్చి చేస్తారనే ఉద్దేశంతో అతను ఎన్టీపీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని రమణి ఒంటరిగా రాజీవ్ గృహకల్పలో ఒంటరిగా తన ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా ఈ రక్తం ఎక్కించడం జరిగింది. దాని తర్వాత అమ్మాయికి ఆ రక్తం ఎక్కించిన ప్లేస్లో నల్లగా కావటము, తర్వాత అమ్మాయికి జ్వరం రావడంతో ఆమె హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ డౌట్ వచ్చి అడిగితే అమ్మాయి జరిగిన వాస్తవాన్ని వివరించడం జరిగింది. తర్వాత అమ్మాయి కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి అతన్ని మనోహర్ని కస్టడీ కూడా తీసుకున్నాము. అరెస్ట్ కూడా చేసినాం. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతను ఏం చెప్తున్నారు అంటే, మీరు విచారిస్తున్న సమయంలో అతను ఏ విధంగా చెప్పాడు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే విధంగా ఎందుకు ఇలాంటి దారుణాన్ని కొడగట్టాల్సి వచ్చిందంటే అదే అతనికి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక ఉన్నది అతనికి. ఇప్పుడు తనకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది కాబట్టి అమ్మాయిని ఇచ్చే పరిస్థితి లేదు. ఆమెకు కూడా హెచ్ఐవి ఉన్నట్టయితే ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏముండదు, తనకిచ్చి పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మనోహర్కి ఇంకెవరైనా సహకరించారు? ఎవరు లేరు. ఇప్పుడు బాధితురాలు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే అమ్మాయికి ఏదో ఫీవర్ ఉన్నది. నిన్న హాస్పిటల్ కూడా పంపించినాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇదే విధంగా ప్రేమ పేరుతోటి రకరకాల యాసిడ్ దాడులు చేస్తుంటారు, ఇట్లాంటి దారుణాన్ని కూడా కడుతుంటారు. ఇట్లాంటి వరకు మీరు ఇచ్చేట హెచ్చరిక ఏంటి? ఏం లేదండి, ఇట్లాంటి ఎవరైనా దారుణానికి ఒడిగట్టినట్టయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ కేసు రిజిస్టర్ చేయడం కానీ, తర్వాత రిమాండ్ చేయడం కానీ, తర్వాత ట్రయల్ అప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము చొరవ తీసుకుంటాం. మనోహర్ మీద ఎలాంటి కేసులు నమోదు చేశారో? ఎట్లా? ఆల్రెడీ చేశామండి, కేసు నమోదు చేశాము. అతని కస్టడీ తీసుకుని రిమాండ్ పంపిస్తున్నాం. సార్, థ్యాంక్ యూ సార్. ఇది మోహన్ కుమార్ సార్ చెప్పేది. మొత్తానికి మనోహర్ని కస్టడీలోకి తీసుకున్నాం, అంటే విచారిస్తున్నాం. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉంది. అయినప్పటికీ ఎవరు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకూడదు. ఇలాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఏసీపీ మోహన్ కుమార్ సార్. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.